సికింద్రాబాద్ లో బోనాల సందడి నెలకొంది. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు భక్తులు తరలి వస్తున్నారు. లక్షలాది మంది భక్తులు తరలి వస్తుండటంతో ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. భక్తులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 2500 మంది పోలీసులతో బందోబస్తు కొనసాగుతోంది. కాసేపట్లో సీఎం రేవంత్ అమ్మవారిని దర్శించుకోనున్నారు. బోనం ఎత్తుకొని నిలబడారండి. లైన్ కదలాల ఆడపడుచులు బోనం ఎత్తుకొని. లస్కరి జాతరలోన బోనాల పండగ దర్శించి వద్దామే అందట్లో ముందుగా. లస్కరి జాతరలోన ఇక సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో బోనాల సందడిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రావణి లైవ్ లో అందిస్తారు. శ్రావణి. ఎస్ లక్ష్మీ దుర్గా, ప్రజెంట్ అమ్మవారి ఆలయం వద్ద అయితే బోనాలు అమ్మవారికి ఉదయం నుండే సమర్పిస్తూ వస్తున్నారు. తీరొక్క రంగులతో బొట్ల బోనాలతో అమ్మవారికి నైవేద్యంగా ప్రసాదించే నైవేద్యాన్ని నిష్టగా అమ్మవారికి ఎంతో భక్తి శ్రద్ధలతో తీసుకొస్తున్నారు. ఉదయం 3 గంటల నుండే భక్తులు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. సో క్యూ లైన్లో కూడా మనకి డిఫరెంట్ క్యూ లైన్స్ ఉన్నాయి. బోనాలకి అయితే సపరేట్ క్యూ లైన్లు ఉన్నాయి. అలాగే ఆలయం వద్దగా పూర్తిగా చూసుకున్నట్లయితే మనకి పూర్తిగా 6 క్యూ లైన్లు ఉన్నాయి. అలాగే ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారికి బోనాలు ఎత్తుకొని వచ్చేది ఎక్కువగా అమ్మాయిలు ఉంటారు, శివశక్తులు ఉంటారు. కాబట్టి వాళ్ళ ఆభరణాలు ధరిస్తుంటారు. వాళ్ళందరికీ కూడా సేఫ్టీ మెజర్మెంట్స్ కూడా ఈసారి AI టెక్నాలజీ యూజ్ చేయడం అయితే జరిగింది. ప్రతి ఒక్కరిని కూడా క్రిమినల్ అనాలిసిస్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా అనాలిసిస్ చేసేసి ఆ ఫేస్ రికగ్నిషన్ సెంటర్ లాగా చూపించేసి ప్రతి ఒక్కరికి కూడా సేఫ్టీ అయితే ఈసారి చాలా ఎక్కువగా ఉందని చెప్పొచ్చు. 100% సేఫ్టీతో అయితే ఈసారి బోనాల పండుగ అయితే షురు అయింది చెప్పొచ్చు. అదే కాకుండా మనం ఆడపడుచులు ఆషాఢ మాసంలో ఆడపడుచులందరూ కూడా ఒక చోట చేరి పుట్టింటికి వచ్చి అమ్మవారికి నిష్టగా అమ్మవారికి నైవేద్యాన్ని ప్రసాదిస్తుంటారు. అలాంటి నైవేద్యాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తుంటారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బోనాన్ని బొట్ల బోనాలతో, ఒక కుంకుమ బోనాలతో, పసుపు రంగు బోనాలతో డిఫరెంట్ గా అలంకరించుకొని నైవేద్యంగా ప్రసాదిస్తున్నారు. సో భక్తులు ఇక్కడే ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీరు ఎక్కడి నుండి వచ్చారు? లోయర్ ట్యాంక్ బండ్. ఎలా అనిపిస్తుంది? ప్రతి సంవత్సరం సెలబ్రేట్ చేసుకుంటారు బోనాల పండుగ? ప్రతి సంవత్సరం సెలబ్రేట్ చేస్తాం, చాలా బాగుంటది. కానీ లైన్ లో మాత్రం నిల్చోబెడతారు మమ్మల్ని. ఓకే, ఈసారి మీరు బొట్ల బోనాలతో పాటు అమ్మవారి మొహాన్ని కూడా పెట్టడం జరిగింది. సో ఎప్పుడు ఉంటుందమ్మ? సో నైవేద్యంగా ఏమేమి ప్రసాదిస్తుంటారు? అన్నం, పరమాన్నం, ఆకుకూరలు అన్ని. ఈసారి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? ఏం బాలేదు, అస్సలు బాలేదు. సో బోనాల క్యూ లైన్ లో ఎవరైతే 2 hours నుంచి నిలబడే ఉన్నాం. పోయిన ఇయర్ అట్లయింది, ఈ ఇయర్ అట్లనే. బోనాలు ఎత్తుకొని ఎంతసేపు నిలబడతారమ్మా? ఎంతసేపు అయిందండి? 2 hours అవుతుంది మేము వచ్చి. వారితో మాట్లాడుతాం. ఇక్కడ అమ్మవారి బోనాన్ని ఇంకొక రకంగా తయారు చేసి పసుపు బోనాలతో తయారు చేసుకొని తీసుకొచ్చారు. అక్క, మీరు ఎక్కడి నుండి వచ్చారు? మాది ఇక్కడనే సికింద్రాబాద్. కొంచెం లేట్ అవుతుంది, బట్ అమ్మవారికి బోనం సమర్పించడం మాకు చాలా ఆనందంగా ఉంది. 30 సంవత్సరాలుగా మేము అమ్మవారికి బోనం సమర్పిస్తున్నాం. అమ్మవారి గురించి చెప్పండి. ఇక్కడ మహంకాళి అమ్మవారు మంచి అండ్ మేము ఏది అనుకుంటే అది జరిగింది. మేము చాలా నమ్ముతాం అమ్మవారిని. సో చూస్తున్నారు కదా, ఇక్కడ అమ్మవారికి అయితే బోనాలను సమర్పించడానికి అయితే అంటే 6 క్యూ లైన్లు ఉన్నాయని మనం అనుకుంటే అందులో మనకి బాటా సైడ్ నుండి అలాగే దర్గా దగ్గర నుండి వచ్చే 2 క్యూ లైన్స్లలో మనకి బోనాలు సమర్పించే క్యూ లైన్లు ఉంది. అలాగే రామ్ గోపాల్ పేట్ దగ్గర నుండి వచ్చే బార్గెట్స్ దగ్గర నుండి ఇంకొక క్యూ లైన్ ఉంది. ఇక్కడ అమ్మవారికి సమర్పించడానికి బోనాల్ని ఉదయం నుండి తీసుకొని వస్తున్నారు. కొంచెం ఆలస్యం అవుతుందని చెప్పేసి భక్తులు అనడం అయితే జరుగుతుంది. అయినప్పటికీ 100 మీటర్స్కి ప్రతి ఒక్క చోటన కూడా వాటర్ ఫెసిలిటీస్, అలాగే హెల్త్ క్యాంప్, మళ్ళీ పోలీస్ బందోబస్తు కూడా ప్రతి ఒక్క అమ్మాయికి ప్రతిదీ కూడా సేఫ్టీ ఉండాలని చెప్పేసి కూడా ఈసారి ఎక్కువగా సేఫ్టీ విషయంలో అయితే చూస్తున్నారు. సో అమ్మాయిలకి ఆభరణాలు, అలాగే ఆషాఢ మాసంలో బోనాలు ఎత్తుకుంటారు కాబట్టి వాళ్ళందరికీ కూడా సేఫ్టీ ఎక్కువగా చూపిస్తున్నారు. ఇవన్నీ కాకుండా మనం చూసుకున్నట్లయితే బందోబస్తు అయితే చాలా ఎక్కువగా ఉందని చెప్పొచ్చు. అవే కాకుండా పొద్దున్న మనకి పొన్నం ప్రభాకర్ మినిస్టర్ గారు వచ్చేసి మనకి అమ్మవారికి పట్టు వస్త్రాలు అయితే సమర్పించడం జరిగింది. ఆ తర్వాత తొలి బోనం నిన్న బంగారు బోనం కూడా
కూడా జగదాంబిక అమ్మవారి ఆలయం నుండి మహంకాళి ఆలయం వరకు అయితే తీసుకొచ్చారు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా అక్క చెల్లెల బోనాన్ లాగా తీసుకురావడం అనేది విశేషంగా మారింది. ఈసారి అయితే 100 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం అయితే జరిగింది. వాటర్ ఫెసిలిటీస్ అలాగే నార్మల్ క్యూ లైన్స్ కూడా చాలా ఉదయం నుండే అయితే భక్తుల రద్దీ అయితే పెరుగుతూ వస్తుంది. ఇంకా జోగినిల టైం వచ్చేసి అయితే మనకి 1 o'clock to 3 o'clock వరకు జోగిని వాళ్ళ కోసం స్పెషల్గా టైమింగ్ అయితే కేటాయించారు. వాళ్ళందరూ కూడా అదే టైంకి వచ్చి కూడా అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలని చెప్పేసి గవర్నమెంట్ ప్రత్యేకంగా వాళ్ళకి ఏర్పాటు చేసింది. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే వివిఐపి మూవ్మెంట్ జరగడం అయితే జరుగుతుంది. ఇప్పుడు ఆరాట ఇక్కడైతే మొత్తం కంప్లీట్ గా అయితే చూస్తున్నారు కదా, పూర్తిగా అయితే బోనాలతో క్యూ లైన్లతో ఫుల్ గా నిండిపోయిందని చెప్పొచ్చు. సో ప్రతి ఒక్కరు కూడా అమ్మవారికి భక్తి శ్రద్ధలతో తీసుకొస్తున్నారు. సో ఇది ఇక్కడ విశేషం. ఓవర్ టు స్టూడియో. థ్యాంక్ యూ శ్రావణి.